ఎందుకు మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్ది అంటే చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా నన్ను కూడా మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను. నేను ఒకటి అనుకున్నా రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మన ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా, మన బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సాక్షిగా చెప్తున్నాను. నేను ఇక్కడ ఉండి ఇది మన స్వస్థలం చేసుకొని అందరికీ సాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరం ఒక నియంత్రణ పాటిస్తే నియమాలు పాటిస్తే అందరికీ అందుబాటులో ఉంటాను, చేస్తాను, పని చేస్తాను. అయ్యా వారి మీద ఏక వాడకూడదు, అయ్యా మట్టి పడకూడదు, ఓ మనిషి ముట్టుకోకూడదు, ఓ మనిషి సెకండ్ ఇవ్వకూడదు, ఇవి అన్ని ఆపుకోవడం కోసం వాళ్ళు పెట్టుకొని ఏదో బ్లేడ్ బ్యాచ్ ఏంటండి, మేము అందరం ఫ్రీగా తిరుగుతున్నామే, అది అతిథులేం కాదే, ఎందుకు పిరికి మందు చేతకెంతనమండి ఇది బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా? దానికోసం బ్యాచ్ ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్ వచ్చేసినప్పుడు ఈ రాజకీయాలు రావడం మానేయండి. ఎందుకు రాజకీయాలు రావడం? ప్రజలు ముట్టుకోకూడదు, అంటుకోకూడదు, వారు మాట్లాడే మాటలో వీరికి తుప్పలు కూడా పడకూడదు, వీరికి సెకండ్ ఇవ్వడం కూడా ఇష్టపడిన మనుషులు ఈ రాజకీయాలకు వచ్చేసేసి బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా?